ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టాలని డిమాండ్. సమగ్ర కులగణన డిమాండ్పై రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే మహాధర్నా గురించి విజయవాడలో ఆదివారం రాష్ట్ర స్థాయి బీఎస్పీ బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 9న విజయవాడలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహాధర్నాపై కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9న మహాధర్నాను జయప్రదం చేయాలని సందర్భంగా ఆయన కోరారు. అయితే బీసీలను అణగదొక్కేసిన ప్రభుత్వాలపై ఉక్కుపాదం మోపేందుకు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే బీసీ సంఘాలన్నీ రేపు జరగబోయే మహాధర్నాలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న ఒకానొక పెద్ద సమస్య ఏమిటంటే బీసీల సమస్య అని కాంశీరామ్ గారు చెప్పారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున బీసీల క్షేమం గురించి, బీసీల రాజ్యాధికారం గురించి పాటుపడుతూ ఉంది. నేను ఈ పార్టీ పట్ల అందువల్లనే ఆకర్షితులై ఇందులో చేరా. బీసీల సమస్యల మీద, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సమస్యల మీద మేము బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతుంది. నిజం చెప్పాలంటే ఈ రోజున రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలు 2 కులాల పార్టీలుగా తయారైనాయి. ఎమ్మెల్యేల కులగణన చేస్తే ఖచ్చితంగా ఈ విషయం స్పష్టం అవుతుంది. ఇప్పుడే రిలీజ్ చేసిన పుస్తకంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 16 ఎన్నికలు జరిగాయి. ఈ 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కమ్మారెడ్డి కులాలకు సంబంధించిన వాళ్లే 1207 మంది అయ్యారు. 10% కన్నా ఎక్కువ లేని కులాలు 2, దాదాపుగా 40-50% మధ్యలో అసెంబ్లీలో స్థానం సంపాదించారంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో తేడా జరుగుతుందనేది స్పష్టం. దానికి మరొక సాక్ష్యం ఏంటంటే సగానికి పైగా బీసీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 2902 మందిలో కనీసం 1400-1500 మంది బీసీలు ఎలక్ట్ కావాల్సి ఉండగా 8 మంది బీసీలు మాత్రమే ఉన్నారు. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే చాలా చైతన్యవంతమైనటువంటి మధ్య ఆంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, 2 గోదావరి జిల్లాలు, అలానే కృష్ణా, గుంటూరు, తర్వాత ప్రకాశం, ఈ 5 జిల్లాల్లో దాదాపుగా 1300 మంది ఎన్నికైతే ఎమ్మెల్యేలు, అందులో 100 కూడా బీసీలు లేరంటే చూడండి ఈ ప్రాంతంలో బీసీలు ఎంత వెనుకబడి ఉన్నారో అర్థమవుతుంది. అదంతా ఎందుకు? ఈ రోజున విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నదమ్ములే, కమ్మవాళ్లే ఎంపీలు అవుతున్నారు. అదే కాదు, ఇక్కడున్న 7 నియోజకవర్గాల్లో అటు సుజనా చౌదరి, ఇటు వసంత కృష్ణప్రసాద్, గద్దే రామ్మోహన్ వీళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సరే, తూర్పు కాపు నుంచి ఒక ఆయన ఉన్నాడు, 2 ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంబేద్కర్ పుణ్యమాని 2 ఎస్సీలు ఉన్నారు. విజయవాడ గురించి ఏం చెప్తారో చూడండి. ప్రచార మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో, సినిమాల్లో ఏమంటారు? పైన అమ్మవారు, కింద కమ్మవారు. మరి మిగిలిన వాళ్ళు ఏమవుతారో చెప్పండి. మిగిలిన వాళ్ళు బ్రాహ్మలు ఉన్నారు, వాళ్ళు ఏమవుతారో చెప్పండి. కాపులు ఏమవుతారో చెప్పండి. వైశ్యులు ఏమవుతారో చెప్పండి. బీసీలు ఏమవుతారో చెప్పండి. ముస్లింలు ఏమవుతారో చెప్పండి. పైన అమ్మవారు, కింద అమ్మవారంటే మిగిలిన వాళ్ళు ఏమీ చేతగాని వారా? వీళ్ళే ఉంటారా ఇక్కడ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా? విజయవాడలో ఎంపీ కమ్మ, గుంటూరులో ఎంపీ కమ్మ, నర్సరావుపేటలో ఎంపీ కమ్మ, వరుసగా 3. అసలు రాష్ట్రంలో